ప్రైజ్ లార్డ్. ఈరోజు లేఖన స్వరము పరలోక ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నామండి. కాబట్టి మీరెలాగూ ప్రార్థన చేయండి. గమనిద్దామండి. ప్రార్థన దేవునితో సంభాషణ, మన అంతరంగంలో ఉన్న ఉద్దేశాలను బయటపెట్టి ఆయనతో మాట్లాడట. మన ప్రార్థనలో ఆయన యొక్క జవాబు కొరకు వేచి ఉండాలి. అదే విశ్వాసము. విశ్వాసములో బలహీనం కాకుండా మనము దేవుణ్ణి అడగాలి. మన సమస్యలు, కష్టాలు, శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి విచక్షణ కోల్పోయి ఆ దేవాది దేవుణ్ణి ప్రశ్న వేసే వారంగా, నిందించే వారంగా ఉంటున్నాము. ఈ అజ్ఞానము నుండి తొలగించి నా కష్టాల్లో నా దేవుడు తోడుగా ఉంటారు అన్న విశ్వాసాన్ని మనం పెంపొందించుకుందామండి. దైవ గ్రంథంలో వ్రాయబడిన అనేక మంది విశ్వాసుల జీవితాలను మాదిరిగా తీసుకుని వారిలోని సహనాన్ని, ఓర్పును మనలో కూడా ఉంచమని ఆ దేవుణ్ణి వేడుకుందామండి. మొదటగా మన ప్రభులు వారు ఎలా ప్రార్థించాలో మనకు చెప్పారు. ప్రభువు నేర్పిన ప్రార్థననే మనం తీసుకుందామండి. పరలోకముందున్న నా తండ్రి అనే మాటలోనే పరలోకం ఉన్నది అనే విశ్వాసంతో ఉండి నా తండ్రి అనే మనం మాట్లాడుతున్నాము అంటే తండ్రి అనే మాట ఒక అనుబంధంతో కూడిందై ఉన్నదని, ఒక సంబంధంతో కూడిందై ఉన్నదని, పిల్లలమయ్యే అధికారాన్ని సూచించేదిగా, దగ్గర సంబంధంతో ఉన్న మాటగా మనకు నేర్పిస్తూ ఉన్నారండి. తర్వాత నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అంటే గొప్ప ఆరాధన భావము గల మాటగా, స్తోత్రాలు చెల్లించాలనే బాధ్యత గల మాటగా, ఆయనకు గణపరచాలి అన్న మాటగా, ఆ మహోన్నతిని యొక్క స్థానాన్ని గుర్తించేదిగా ఉన్నదండి ఈ మాటలోని అర్థము. అలాగే నీ రాజ్యం వచ్చునుగాక అంటే నిరీక్షణతో కూడిన మాటగా, దేని కొరకు మనం ఎదురు చూడాలో తెలిపే మాటగా, మనం ఏ రాజ్యంలో ప్రవేశించాలి అని ఆలోచన చేసే మాటగా ఉన్నదని గుర్తిద్దామండి. అలాగే నీ చిత్తము నెరవేరునుగాక అని ఒక సమర్పణతో, లోబడే విధానంతో కూడిందై ఆ దేవుని ఇష్టాన్నే కొనసాగించే వారంగా మన ఆలోచనలు ప్రక్కన పెట్టి దేవుని యొక్క ఆలోచనలు గుర్తించి శ్రేష్ఠ మార్గం వైపు అడుగులు వేయటానికి చెప్పిన మాటగా మనకు కనపడుతూ ఉందండి. అలాగే మానుదిన ఆహారం మాకు దయచేయము అనే మాటలో ప్రార్థన ఉన్నదండి. కావలసింది అడుగుట, వేడుకొనుట అనేదిగా మనకు కనపడుతుంది. అలాగే మా రుణస్థలను మేము క్షమించినట్లు అన్న మాటలో క్షమాపణ ఉన్నదని గుర్తిద్దామండి. మనం ఇతరులను క్షమించినట్లయితే మనల్ని కూడా దేవుడు క్షమిస్తాడు అని చక్కగా నేర్పించారండి యేసయ్య. అలాగే ఇంకా ఏమి నేర్పించారు? ఈ రుణములను క్షమించుము అని అన్నారండి. దీనిలో పశ్చాత్తాపంతో కూడిన మాటగా, లోబడే స్వరంతో ఆయన దగ్గరకు, ఆయన సన్నిధికి వెళ్ళినట్లయితే పశ్చాత్తాపం వస్తుందని గుర్తిద్దామండి. అలాగే శోధనలోకి తేక, కీడు నుండి తప్పించుము అనే మాటగా మనకి నేర్పిస్తూ ఉన్నారు. దీనిలో విజ్ఞాపనతో కూడిన మాటగా, శోధనలో పడకుండా జాగ్రత్తగా బ్రతకమనే ప్రార్థనతో కూడిందై ఉన్నదండి. ప్రతి కీడు నుండి తప్పించమని వేడుకొనమనే మాటగా ఉన్నదండి. అలాగే చివరగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు అనే మాటగా మనకు నేర్పిస్తూ ఉన్నారు. అంటే ఆ దేవునికి ఒక రాజ్యం ఉన్నదని, అది బలము గలదని, మహిమ గలదని, అది నిరంతరము ఉండేదని, యుగ యుగాలు ఆ దేవుని సన్నిధిలో మనం ఉండాలనే ఆలోచన కలుగజేస్తున్నారు. ఇది అవగాహనతో కూడిన మాటగా మనకు యేసయ్య నేర్పిస్తూ ఉన్నారండి. మరి ఇలాంటి గొప్ప ప్రార్థనలు మనం విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. భూలోక సంబంధమైన వాటిపై మన దృష్టి ఎక్కువగా కేంద్రీకరిస్తూ ఉన్న మనల్ని మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెదకమని మనల్ని హెచ్చరిక చేస్తూ దైవ గ్రంథంలో వ్రాసి నేర్పిస్తూ ఉన్నారండి. ప్రభువు నేర్పిన విధానంలో ప్రార్థనలో ఉన్న ప్రతి అంశము మన జీవితంలో చేస్తున్నామా లేదా అని పరిశీలించుకుని మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించే వారంగా ఉందామండి. ఆ దేవుని రాజ్యానికి యోగ్యులు అయ్యే విధంగా ఈ లోకంలో నడుచుకోవడానికి ఆ దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఆ దేవుని కృప మన అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.